ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. కానీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సబ్జెక్టే మ్యాథ్స్. మరి మ్యాథ్స్ అంటే భయపడుతున్నారా? మ్యాథ్స్ అంటే మీకు ఇరిటేషనా? మ్యాథ్స్ అంటే ఫ్రస్ట్రేషనా? మరి ఈ మ్యాథ్స్ పైన ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, భయం ఉండే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఆ భయాన్ని, ఫ్రస్ట్రేషన్ని, ఇరిటేషన్ని పోగొట్టే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా లాస్ట్కి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. కమింగ్ టు ది పాయింట్, దిస్ వీడియో ఫర్ ఓన్లీ ద aspirants whose are not interested the maths subject for any competitive exam. మరి ఈ వీడియో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వారి కోసమే, అంటే ఆ ఆస్పిరెంట్స్ కోసమే ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యాక్చువల్గా మనకు 10th క్లాస్ తర్వాత చాలామంది కూడా మ్యాథ్స్ పైన భయంతోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్తోనో ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవడమో లేకుంటే బైపీసీ తీసుకోవడమో చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి అంటే డిగ్రీ జాయిన్ అయ్యో లేకపోతే అదర్ గ్రూప్స్ ఏవైనా జాయిన్ అయ్యో, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు అంటే మొత్తం అంతా అకాడమిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళు ప్రిపరేషన్లోన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లోన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని చెప్పిన ఒకసారి తీసి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి నిన్ను వదలను బొమ్మాలి అని మ్యాథ్స్ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు అనుకుంటారు వాళ్ళు ఈ మ్యాథ్స్ పైనటువంటి ఇరిటేషన్ తోటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోకున్నట్ల అదర్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను, అంటే అదర్ గ్రూప్స్ తీసుకున్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ ప్రత్యక్షమైంది కదా అంటే ఖచ్చితంగా మ్యాథ్స్ లేనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ని ప్రిపేర్ కావాల్సిందే. ఎందుకంటే నీకు జాబ్ కావాలంటే మ్యాథ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి జాబ్ కావాలి అని చెప్పని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే నాట్ ఓన్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి టెక్నిక్స్ కానీ లాజిక్స్ కానీ చాలా ఈజియెస్ట్గా మ్యాథ్స్ మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ హౌ టు ప్రిపేర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మ్యాథ్స్ని ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయం మీద ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా ఎలా ప్రిపేర్ అవుతారని చెప్పని ఎవరైనా మనం డిస్కస్ చేశామంటే ఏం చెప్తారంటే దాదాపుగా ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాము, వాళ్ళు చెప్పేటువంటి షార్ట్ కట్స్ ద్వారా మేము మ్యాథ్స్ని ప్రిపేర్ అవుతామని చెప్పని చాలామంది కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ షార్ట్ కట్స్ అనే విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. షార్ట్ కట్స్ అంటే పెద్దగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఒక చిన్న ఫామ్లో తయారు చేసి సాల్వ్ చేయడం అనమాట. నెక్స్ట్ అదే మార్గనే అంటే దీనికి వచ్చేసి ఏం చేస్తామంటే దీనికి లాజిక్స్ ఏమి ఉండవు అనమాట. అంటే ఒక ప్రాబ్లమ్ను పెద్దగా ఉన్న ప్రాబ్లమ్ని ఏం చేస్తారంటే చిన్నగా ఫామ్లా తయారు చేసి ఆన్సర్ చేసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లం మారింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక ఫామ్లా తయారు చేసి మళ్ళీ ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ మారితే మళ్ళీ ఫామ్లా కూడా మారుతుంది. అంటే ప్రతి ప్రాబ్లంకి ఒక షార్ట్కట్ ఫామ్లా తయారు చేస్తూ ఆన్సర్స్ని ప్రిపేర్ చేయడం ఒక మెథడ్ అనమాట. ఇది ఎక్కువగా బయట 99% చాలామంది ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది రైట్ మెథడ్ అంటే ఖచ్చితంగా రాంగ్ మెథడ్ అనమాట. 100కి 200% ఇది రాంగ్ మెథడ్ అనమాట. ఎందుకంటే ఫండమెంటల్ బేస్ లేకున్నట్లు ఏ షార్ట్కట్ని కూడా మనము ప్రిపేర్ అయినాం అనుకోండి, అది మన మైండ్లో ఉండదు. ఎందుకంటే
ప్రాబ్లం మారే కొద్దీ షార్ట్ కట్ ఫార్ములా మారుతూ ఉంటుంది. మనకి క్లాస్ రూమ్లో వరకు ఇవన్నీ కూడా బెటర్ అనిపిస్తుంది అనమాట. అంటే చాలా తొందర చేసేస్తున్నామని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ హాల్లో మీరు వెళ్ళినప్పుడు అదే ప్రాబ్లమే వస్తుందని గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే ఏ కోచింగ్ సెంటర్లో చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాదు. జస్ట్ వాటికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి నియరెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ మేము చెప్పే క్వశ్చన్స్ కూడా ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావన్నమాట. ఎందుకంటే మేము ప్రిపరేషన్ ఎలా చేయాలి మిమ్మల్ని అంటే, ఎలా ఉన్నా కూడా క్వశ్చన్ పేపర్ని మీరు రాసేటట్లుగా మ్యాథ్స్ మీకు ఇవ్వాలి మేము అన్నమాట. కాబట్టి ఫార్ములా బేస్డ్ ఉన్నటువంటి షార్ట్ కట్స్ మెథడ్ ఈజ్ రాంగ్ అనమాట. ఈ మెథడ్ ఏమైనా అవలంబిస్తుంటే మీరు అందరు కూడా రాంగ్ వేలో వెళ్తున్నారని చెప్పని అర్థము. మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని అంటే, జనరల్గా ప్రిపేర్ కావాలి. మరి జనరల్గా అంటే అర్థం ఏమంటే వితౌట్ ఫార్ములే, అంటే సూత్రాలు చాలా తక్కువగా యూజ్ చేస్తూ అనమాట. అంటే పూర్తిగా లేకున్నట్లపోయినా చాలా తక్కువగా యూజ్ చేస్తూ మ్యాథ్స్ని ప్రిపేర్ కావచ్చు, ఇది కాంపిటేటివ్ మ్యాథ్స్ని ప్రిపేర్ కావచ్చు. మరి ఏ విధంగా అంటే, మనం డైలీ లైఫ్లో ఏం చేస్తుంటామంటే మనకు తెలియకుండానే మ్యాథ్స్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనకు తెలియకుండానే మ్యాథ్స్ని చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ చదువు వచ్చిన వాడు యూజ్ చేస్తూ ఉంటాడు మ్యాథ్స్ని, చదువు రానివాడు కూడా మ్యాథ్స్ యూజ్ చేస్తుంటాడు. కానీ అక్కడ మ్యాథ్స్ యూజ్ చేస్తున్నామన్న విషయం మాత్రము తెలియదు మనకు. మరి ఏ విధంగా అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ హాఫ్ ఆఫ్ 100 రూపీస్ అని చెప్పన్నాను అనుకోండి. నేను ఈ విధంగా హాఫ్ ఆఫ్ 100 రూపీస్, హాఫ్ ఆఫ్ 100 రూపీస్ అని చెప్పానంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆన్సర్ చెప్తారు. ఏమని చెప్తారు అందరు కూడా? 100 రూపాయల్లో సగం అంటే ఏమని చెప్తాం మనం? 100 రూపాయల సగం అంటే 50 రూపీస్ అని చెప్పి చెప్తాం. వెంటనే ఏమని చెప్తాము? 50 రూపీస్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ ఇదే క్వశ్చన్నే నేను ఎలా అడుగుతానంటే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఏ విధంగా అంటే 50% ఆఫ్ 50% ఆఫ్ 78 రూపీస్ హౌ మచ్ అని చెప్పాను అనుకోండి. 78 రూపాయల్లో 50% ఎంత అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు చాలామంది కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే 100 రూపాయల్లో సగం అంటే అందరికీ కూడా టక్కనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమని 50 రూపాయలు అని చెప్పని వస్తుంది. కానీ 50% ఆఫ్ 78 రూపీస్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు అంటున్నాను నేను. అప్పుడు ఏం చేస్తారు మీరు? అందరూ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే 78% 50% అన్నాడు అంటే అర్థమేమి? 50% కాబట్టి 100 వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? హాఫ్ అంటే ఇంటూ వేసుకున్న తర్వాత 78 వేసుకొని ఆ తర్వాత ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేయాలంటే మనకేం రావాలి? టేబుల్స్ రావాలి. టేబుల్స్ పూర్తిగా మనకు రావు అనమాట. ఎందుకంటే టేబుల్స్ నేర్చుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇన్ కేసు ఐడియా వచ్చిందంటే ఈ విధంగా ఐడియా వస్తుంది, కొద్దిగా టైం తీసుకుంటాం అనమాట. కానీ యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏమంటే, దీన్ని టక్కన అందరూ ఆన్సర్ చెప్పేస్తారు. దీనికి కొద్దిగా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే పర్సెంటేజ్ ఉంది కాబట్టి, అట్లనే క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి అని చెప్పని ఆలోచిస్తారు. కానీ మనం డైలీ లైఫ్లో ఈ ప్రాబ్లమ్ని అందరూ చెప్పగలిగాము. ఇదే ప్రాబ్లమ్ని మనకి బయట బిజినెస్ చేసే పర్సన్స్ దగ్గర ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళి అడిగినారనుకోండి, 78 రూపీస్లో 50% ఎంత అని చెప్పంటే చక్కని ఆలోచించకుండా వాళ్ళు 39 రూపీస్ అని చెప్పి చెప్పేస్తారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏమంటే, మనకి అకాడమిక్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యి చాలా అలవాటు పడి ఉంటాం మనం అకాడమిక్ మ్యాథ్స్కి. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడంటే నీట్గా నెమ్మదిగా వర్కింగ్ చేసుకుంటూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ ఆన్సర్ చేయాలని చెప్పని మన మైండ్ సెట్ అలా అలవాటు పడి ఉంటుంది. కానీ బయట డైలీ లైఫ్లో అంటే బయట సొసైటీలో మనకు వ్యాపారస్తులు అంటే బిజినెస్ చేసే పర్సన్స్కి ఇదే ప్రాబ్లం అడిగినాం అనుకోండి, టక్కన ఆన్సర్ చెప్పేస్తారు. ఏ విధంగా చెప్తారు వాళ్ళు అని చెప్పంటే, వాళ్ళకి 50% అన్న హాఫ్ అన్న రెండు ఒకటే అని చెప్పని అర్థం అనమాట. 50% అన్న హాఫ్ అన్న రెండు ఒకటే, రైటరాగా? ఎందుకంటే హాఫ్ అన్న సగమే, 50% అని కూడా ఏమని అర్థము? సగం అనే అర్థం. వాళ్ళు ఏం చేస్తారు? సగం అనే మీనింగ్తో ఏం చేస్తారు? వెంటనే 78 రూపీస్లో సగం ఎంతనే వాళ్ళకి మీనింగ్ వస్తుంది కాబట్టి ఏమని చెప్తారు? 39 రూపీస్ అని చెప్పి చెప్తారు. కానీ మనం ఏం చేస్తాము? 50/100 ఇంటూ 78 వేసుకొని మళ్ళీ క్యాన్సలేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్సర్ చెప్పేస్తాం. కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ప్రిపేర్ అయితే రాంగ్ అనమాట. ఎలా రావాలి? హాఫ్ అనే మీనింగ్ అనమాట. 50% అంటే హాఫ్ అనే మీనింగ్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ వెంటనే విత్ ఇన్ సెకండ్లో పెట్టేస్తారు. ఓకే,
అంటే ప్రిపరేషను ఈ మైండ్తో ఉండాలని చెప్పి చెప్తాను నేను. నెక్స్ట్ అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ విధంగా అంటే యాక్చువల్గా మన ఇళ్ళ దగ్గరికి కూరగాయల బండి వస్తూ ఉంటుంది, లేకపోతే కాయగూరల బండి అనుకుందాం మనం. కాయగూరల బండి వస్తుంటుంది. అది టమాటాల సీజన్ అనమాట. ఒక టమాటా బండి మన ఇంటి దగ్గరికి వచ్చింది. వస్తే ఒక ఆమె టమాటా సీజన్ కదా, అవి కొద్దిగా రేటు లెస్గానే ఉంటాయని చెప్పని వాటిని తీసుకొని టమాటా చట్నీ చేయాలని చెప్పి ఆమె ఆ బండి దగ్గరికి వచ్చింది అనమాట. ఆ బండి దగ్గరికి వచ్చి ఎంత అని చెప్పని కాస్ట్ అడిగింది అనమాట. అడిగితే అతను ఏం చేశాడంటే 16 రూపీస్ అని చెప్పి చెప్పాడు అనమాట. ఎంత కాస్ట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 16 రూపీస్ అని చెప్పి చెప్పాడు అనమాట. మరి ఆమె 16 రూపీస్ అని చెప్పంటే వెంటనే తీసుకుంటుందా? తీసుకోదు. ఏం చేస్తుంది? బార్గింగ్ మొదలు పెడుతుంది. ఏమి బేరం ఆడుతుంది ఆయనతో. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు లేడీస్ అయితే? సగానికి సగం తగ్గించేస్తారన్నమాట. ఎక్కడి నుంచి 7 రూపీస్ అని చెప్పంటారు. ఆ బిజినెస్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు రేట్ తగ్గిస్తారని చెప్పనే ముందుగానే ఎక్కువ చెప్పిటారు అనమాట. ఇద్దరి మధ్యలో డిస్కషన్ అయ్యి లాస్ట్కి ఎంత వచ్చిందంటే 8 రూపీస్ కుదిరింది అనమాట. ఎంత కేజీ? 8 రూపీస్. కేజీ 8 రూపీస్ అని చెప్పని సెట్ చేస్తాను. చేస్తే ఆమె ఏం చేసిందంటే 9 కేజీస్ తీసుకుంది. ఎంత? 9 కేజీస్ తీసుకుంది. కేజీ 8 రూపీస్, 9 కేజీ తీసుకుంది. మరి ఎంతమంది పే చేసింటారు అప్పుడు అంటే ఏం చేస్తాము? 8 into 9 వస్తుంది. ఎంత? 72 అనమాట. 72 రూపీస్ పే చేస్తుంది అని చెప్పని అర్థమవుతుంది మనకు. ఆమె పే చేసి తీసుకొని వెళ్ళేది అనమాట. నెక్స్ట్ ఆ పక్కింటి ఆమె ఈ ఇంట్లోకి వచ్చింది అనమాట. వచ్చి ఏం వదినా ఏం చేస్తున్నావు అని చెప్పని వచ్చింది. వస్తే ఏం లేదు వదినా, టమాటాల సీజన్ కదా, టమాటాల చట్నీ చేద్దామని చెప్పని టమాటాలు తీసుకున్నాను అంటే మరి నాకు చెప్పకూడదా, నేను కూడా చేస్తుంటే కదా అని చెప్పని ఆమె చెప్పింది అనమాట. చెప్తే అంతలోనే ఇంకొక బండి వచ్చింది అనమాట ఆ వీధిలోకి. ఇంకొక బండి వస్తే ఇప్పుడు ఇద్దరు వెళ్ళినారు బేరమన్నానికి. మరి ఇద్దరు వెళ్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎంత కేజీ అని చెప్పంటే 20 రూపీస్ అని చెప్పాడు. ఎంత? 20 రూపీస్ కేజీ అని చెప్పాడు. మరి వీళ్ళు ఊరికే ఉంటారా? ఏమంటారు? ఏమి నువ్వు అమ్ముకోవాలనుకున్నావా లేదనుకున్నావనా? అంతకుముందు ఆయన 16 రూపాయలు కేజీ చెప్పి 8 రూపీస్కి ఇచ్చాడు. నువ్వేమో ఇప్పుడు 20 రూపాయలు కేజీ చెప్తున్నావు అని చెప్పంటే లేదమ్మా, ఇవి చాలా క్వాలిటీ టమాటాసు, మీకు కావాల్స్తే మీరు అంతకుముందు తీసుకున్న వాటిని తీసుకోరండి, బయటికి చెక్ చేయండి, చెక్ చేస్తే సైజులో బిగ్గానే ఉంటాయి, అట్లే బెస్ట్ క్వాలిటీగానే ఉంటాయి అని చెప్పి చెప్పినాడు అనమాట. అంటే వీరు వెంటనే లోపల నుంచి తెప్పించారన్నమాట. తెప్పించి చెక్ చేస్తే సైజు బిగ్గానే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సరే బాగానే ఉన్నాయి, మేమేం కాదనం లేదు, కాబట్టి అంతకుముందు 8 రూపీస్కి ఇచ్చాం కదా కేజీ, ఇప్పుడు కేజీకి ఒక 1 రూపీ ఎక్కువ ఇస్తాం. ఎంత ఇస్తాము? కేజీకి 1 రూపీ ఎక్కువ ఇస్తామని చెప్పంటే రావని చెప్పి అది ముందుకెళ్ళినాడు. ముందుకెళ్తే మళ్ళీ వీళ్ళే క్వాలిటీ బాగున్నాయి కదా అని చెప్పని ఒక పావులో ఇంకా ఎక్కువ ఇస్తాం చూడనా అని చెప్పన్నారు. ఎంత? పావులా అంటే ఏమి? 9 రూపీస్ 25 పైస్ అన్నమాట ఇస్తామంటే అతను సరే వచ్చింది అని చెప్పని రిటర్న్ వస్తాడు. రిటర్న్ వస్తే ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంటే దాదాపుగా ఒక 12 కేజీస్ తీసుకుంది అనమాట. ఎన్ని కేజీస్? 12 కేజీస్ తీసుకుంది. ఎంత? 12 కేజీస్ తీసుకుంది. ఎట్లా? 9 రూపీస్ 25 మార్కెట్ అంటే 12 into 9.25 అనమాట. మరి ఎంతమంది పే చేయాలి? హౌ మచ్ మనీ షీ విల్ పే? మరి ఆమె ఎంతమంది పే చేసి ఉంటుంది అని అంటే అప్పుడు ఏం చేస్తాము? ఆలోచిస్తాం కొద్దిగా. దీనికైతే వెంటనే చెప్పేస్తాం 8 9 17. మరి దీనికైతే ఏం చేస్తాము? కొద్దిగా థింక్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, మరి 12 టేబుల్ రావాలి, మనకు మల్టిప్లికేషన్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తాం. కానీ ఇదే ప్రాబ్లమ్నే మన ఇంట్లో ఎవరైనా గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు అడిగినారనుకో కేజీ 9.25 9 రూపాయల 25 పైసలు, అట్లా 12 కేజీలు తీసుకున్నారు టమాటాస్ అని చెప్పంటే వాళ్ళు వెంటనే ఆన్సర్ చెప్పేస్తారు. మరి వాళ్ళకి వితౌట్ పెన్ను పేపర్ అనమాట. కానీ మనకేం కావాలి? పెన్ను పేపర్ కాదు, ఇప్పుడు కావాల్సింది సెల్ ఫోన్ కావాలి. సెల్ ఫోన్లో టకటకగా టైప్ చేసేసి ఆన్సర్ చెప్పేస్తాం. మరి వాళ్ళు ఎలా చెప్తారు, మనం ఎలా చేస్తాం? మనం చేయాలంటే ఏం కావాలి? ఇక్కడ టేబుల్స్ రావాలి మనం. మరి టేబుల్స్ అంటే 12 into 9.25 కదా, దీన్నే ఇట్లా రివర్స్ వేసుకుందాం. 9.25 into 12 అని చెప్పి వేసుకున్నాను అనుకోండి. ఏం చేద్దాం ఇప్పుడు? 12 5 60, 12 2 24 30, 12 9 108
311. తర్వాత 2 digits తర్వాత పాయింట్ కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెడితే ఎంత వచ్చింది? 311 వచ్చింది. ఎంత? 311 రూపీస్ పే చేస్తారు. ఇది మనం చేసే మెథడ్. కానీ మన ఇంట్లో గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఉన్నారంటే వాళ్ళు ఎలా చేస్తారు అంటే చాలా ఈజియెస్ట్గా చేస్తారన్నమాట. ఏదైనా చేస్తారని చెప్పి అంటే ఫస్ట్ ఈ 9 రూపీస్ని 25 పైస్ని డివైడ్ చేస్తారు, సపరేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు 9 రూపీస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. తర్వాత 25 పైస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి అనమాట. 9 రూపీస్ 12 ఉన్నాయి కాబట్టి 12 9 ఎంత? 108 అని చెప్పి రాసుకుంటారు. నెక్స్ట్ ఇవి పావలాలు, ఎన్ని పావలాలు ఉన్నాయి మనకు? 12 ఉన్నాయి మనకి. అంటే 12 పావలాలు ఉన్నాయి. అంటే ఎన్ని పావలాలు అయితే 1 రూపాయి అవుతుంది మనకు? 4కి 1 రూపీ. మరి 12కి ఎంత అవుతుందంటే ఆటోమేటిక్గా చెప్పేస్తాం. ఎంత చెప్తాం మనము? 3 అని చెప్పేస్తాం. 1 రూపీకి 4 కాయిన్స్ వస్తాయి మనకు, 25 పైస్ కాయిన్స్. మరి 12 అన్నప్పుడు ఎన్ని రూపాయలు అవుతాయి అని చెప్పంటే ఏం చెప్తాం? వెంటనే ఏం చెప్పచ్చు? 3 అని చెప్తాం అనమాట. ఎంత? 3 అని చెప్పేస్తాం. అంతే కదా. మనకి 4 కాయిన్స్ అయితే 1 రూపీ అవుతుంది. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 12 కాయిన్స్. 12 కాయిన్స్కి ఎంత అవుతుందంటే ఏం చెప్తాము? 3 రూపీస్ అని చెప్తారు. 3 రూపీస్ అని చెప్తారు. అప్పుడు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 311 వస్తుంది. అయిపోయింది. ఇదే షార్ట్ కట్ అనమాట. ఇది కాదు షార్ట్ కట్. మనకైతే ఏం కావాలి? టేబుల్స్ కావాలి మనకి. టేబుల్స్ ఏది రావాలి? మళ్ళీ 12 రావాలి. ఇన్ కేసు 12 రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? 2తో ఒకసారి చేస్తాము, 1తో ఒకసారి చేసి మళ్ళీ యాడ్ చేస్తాము. ఇది రాంగ్ మెథడ్ అనమాట. ఇలా చేయడము బెస్ట్ అనమాట. ఏ విధంగా? రూపాయలని పైసల్ని సపరేట్ చేసాము. ఫస్ట్ ఇక్కడ 9 ఇంటూ అంటే 9.25 రూపీలు ఏం చేసిన? 9 రూపీస్ 25 పైసలు అని చెప్పి సపరేట్ రాసుకుంటే 9 ఇంటూ 12 ఎంత? 108. ఇప్పుడు పావులాలు ఉన్నాయి, అన్ని 12 పావులాలు ఉన్నాయి. 1 రూపాయికి 4 పావులాలు అవుతుంది. అంటే 4 పావులాలకి 1 రూపాయి అవుతుంది. మరి 12 పావులాలకి ఎంత అవుతుందంటే అప్పుడు ఏం చేస్తాము? 3 రూపీస్ అని చెప్పేస్తాం. అప్పుడు ఈ రెండింటి ప్లస్ చేస్తే 108 ప్లస్ 3 ఎంత? 3 అని చెప్పి ఇదని చెప్తాం. ఇదే షార్ట్ కట్ మెథడ్. అంటే మనం డైలీ లైఫ్లో మ్యాథ్స్ని మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాము? ఈ విధంగా ఆలోచిస్తున్నాం అనమాట. ఇది చదువు వచ్చిన వాడు చేస్తాడు, చదువు రాని వాడు చేస్తాడు. కానీ మనకేం కావాలి ఇక్కడ? ఖచ్చితంగా 12th టేబుల్ రావాలి. ఇన్ కేస్ 12th టేబుల్ రాకపోతే మళ్ళీ 2తో ఒకసారి, 1తో ఒకసారి చేస్తాం. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏమంటే టేబుల్స్ నేర్చుకోవాలి. ఇవి టేబుల్స్ నేర్చుకోవాలి. మరి టేబుల్స్ కూడా ఎక్కడి వరకు నేర్చుకోవాలి? మనము 20 వరకు నేర్చుకోవాలి. మరి 20 వరకు నేర్చుకోవాలని చెప్పంటే ఆల్రెడీ మనకు దాదాపుగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 12 వరకు వస్తూ ఉంటాయి. ఏవేవి రావు? 13 రాదు, 14 రాదు, మళ్ళీ 15 బాగా వస్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు బాగా మనం గట్టి వాళ్ళకి ఉంటాం. 16 రాదు, 17 రాదు, 18 రాదు, 19 రాదు, మళ్ళీ 20 బాగా వస్తుంది. అంటే టోటల్ ఎన్ని రావు మనకు? ఓన్లీ 6 టేబుల్స్ మాత్రమే రావన్నమాట. ఈ 6 టేబుల్స్ని ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ గ్యారెంటీ, 100% జాబ్ గ్యారెంటీ. ఎందుకంటే మ్యాథ్స్ మొత్తం కూడా డిపెండ్ అయ్యేది దేని మీద అంటే టేబుల్స్ మీదే. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లంలో ఏముంటాయంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అని ఉంటుంది, డివిజన్ అని ఉంటుంది. మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ లేని ప్రాబ్లం అంటూ ఏదీ ఉండదు. మరి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మనకు రావాలంటే ఖచ్చితంగా ఏం రావాలి? టేబుల్స్ రావాలి. కాబట్టి టేబుల్స్ కూడా ఎలా నేర్చుకోవాలంటే కింద నుంచి పైకి అనమాట. అంటే ఎలా మనము ఇప్పుడు 20 ఇంటూ 1, 20 ఇంటూ 2, 20 ఇంటూ 2 40 ఇలా నేర్చుకుంటాం కదా. ఇలా కాదు, కింద నుంచి నేర్చుకోము. ఎట్లా? 20 ఇంటూ 10 200, 20 ఇంటూ 9 180, 20 ఇంటూ 6 20 ఇంటూ 8 160 ఇలా నేర్చుకుంటూ వెళ్ళాలి. కింద నుంచి పైకి నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే ఈజీ వచ్చేస్తుంది మ్యాథ్స్ మనకు, నో డౌట్. దీంట్లో ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇన్ కేస్ ఇక్కడ ఈ వీడియోని మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే టేబుల్స్ నేర్చుకోవడమే. ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ కూడా చెప్తాను నేను. అంటే ఈ టేబుల్స్లోనే మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ కట్స్లో కూడా రాసుకోవచ్చు మనం. ఎలా అంటే మనకి ఇన్ కేస్ మీరు మర్చిపోయారు అనుకోండి, కానీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, మర్చిపోయినటువంటి ప్రసక్తి అయితే ఉండరాదు. కానీ ఇన్ కేస్ ఏమైనా మనకు అనుకుంటే ఇప్పుడు 12 9 అనుకోండి, ఏ విధంగా రాయొచ్చు మనం? 12 9 అంటే 9 2 ఎంత? 18. తర్వాత ఏం చేయాలంటే 8 ప్లస్ చేస్తే అయిపోయింది. 9 + 1 ఎంత వస్తుంది? 10 వస్తుంది. అయిపోయింది అంతే. నెక్స్ట్ 19 9 అనుకోండి, 9 9 81. నెక్స్ట్ 9 + 8 ఎంత? 17. అయిపోయింది. నెక్స్ట్ 13 7 అనుకోండి, 7 3
21 7 + 2 ఎంత 9. ఇవి షార్ట్కట్లో నేర్చుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు నేర్చుకోకపోతే ఇలా కూడా 20 వరకు మనము చేసేయచ్చు అనమాట. మళ్ళీ 21 నుంచి అంటే 2 digits సపరేట్ ఉన్నాయి. వాటి షార్ట్కట్స్ మేము చెప్పేటువంటి క్లాస్లో చెప్పుకుంటాం. ఇలా 12 × 22 అనుకోండి, లేకుంటే 14 × 27 అనుకోండి, వాటికి షార్ట్కట్స్ వేరే ఉన్నాయి అనమాట. ఈ విధంగా మనకు టేబుల్స్ అయితే ఈ విధంగా నేర్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే మ్యాథ్స్ నేర్చుకునే విధానం చెప్పి ఎలా నేర్చుకోవాలి, జనరల్గా నేర్చుకోవాలి. జనరల్గా అంటే డైలీ లైఫ్లో మ్యాథ్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో అలానే క్లాస్ రూమ్లో కూడా యూజ్ చేయాలి. అంటే అకాడమిక్ మ్యాథ్స్ ప్రకారం చేయకూడదు. ఎలా జనరల్గా డైలీ లైఫ్లో ఎలా అయితే చేస్తున్నామో అదే, అంటే ఎలా వితౌట్ ఫార్ములా, అంటే సూత్రాలు లేకున్నట్లుగా మ్యాథ్స్ని మనము ప్రిపేర్ కావాలి. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే నేను ఆధార్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. యాక్చువల్గా ఒక 3 అన్ఎంప్లాయీస్ అనమాట. 3 అన్ఎంప్లాయీస్, 3 అన్ఎంప్లాయీస్ ఏం చేశారంటే టీ తాగడానికి వెళ్ళినారు. మరి వాళ్ళ దగ్గర 3 టీలకే డబ్బులు ఉన్నాయి. మరి 3 టీలకే డబ్బులు ఉంటే ఎన్ని ఆర్డర్ ఇస్తారు, 3 టీలే ఇస్తారనమాట. ఇస్తే అక్కడ సైడ్ నుంచి, అక్కడ నుంచి దూరం నుంచి ఇంకొక 2 ఫ్రెండ్స్ వస్తున్నారనమాట. ఫ్రెండ్స్ వస్తూ ఉంటే ఏమనుకున్నారు, పలకరించుకున్నారు. హాయ్ హాయ్ అని చెప్పని పలకరించుకున్నారు. పలకరించుకున్న తర్వాత ఏం చేస్తాం మనమైతే, పిలుస్తామా వద్దంటామా, రమ్మంటామా వద్దంటామా? పిలిచినారనమాట. ఫ్రెండ్స్ పిలిచినారు, అక్కడ నుంచి 2 పిలిచినారు. పిలిస్తే ఇప్పుడు ఏం చేస్తారు, 3 టీలకే డబ్బులు ఉన్నాయి. మరి 2 వచ్చినారు. మరి ఏం చేస్తారు, ఎవరు టీ వాళ్ళంటారా డబ్బు పే చేసేది? కాదు, అలా కాదు. మరి ఏమన్నారంటే ఆర్డరు 3/5 అని చెప్పి అన్నారు అనమాట. ఏమన్నారు, 3/5 అని చెప్పి అని అన్నారు. ఏం మీనింగ్ 3/5 అంటే 3 టీలని 5 టీలు చేయాలని చెప్పని అర్థం అనమాట. కానీ ఇంకో మీనింగ్ కూడా వస్తుంది మనకు, 5లో 3 పార్ట్స్ అని చెప్పి కూడా వస్తుంది. అది వదిలేద్దాము. ప్రస్తుతానికి ఇక్కడ 3 టీలను ఏం చేయాలి, 5 భాగాలుగా చేసి ఇవ్వాలని చెప్పని అర్థం అనమాట. మరి ఈ విధంగా 3/5 ఇది ఫ్రాక్షన్ కదా. ఇది ఫ్రాక్షన్ అని చెప్పి తెలియకుండానే బయట డైలీ లైఫ్లో చదువు వచ్చినవాడు యూజ్ చేస్తాడు, చదువు రానివాడు, ఈవెన్ కూలి పనికి వెళ్ళేవాడు కూడా ఏం చేస్తాడు, 3/5 అని చెప్పని యూజ్ చేస్తాడు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఏమవుతుంది, ఇక్కడ మ్యాథ్స్ని యూజ్ చేస్తాడు. మనకి మ్యాథ్స్ అని చెప్పని తెలియదు, 3/5 అంటే మనకి ఫ్రాక్షన్ కూడా తెలీదు. కానీ ఏం చేస్తున్నాడు, 3/5 అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చెప్తున్నాడు, ఇదే కాన్సెప్ట్తో, అంటే 3 టీలను ఏం చేయాలి, 5 టీలు చేయాలని చెప్పని చెప్తున్నాను అనమాట. నేను ఇదంతా ఏ స్టోరీ చెప్పకుండా మీరు క్లాస్కి వచ్చినారు. క్లాస్లో వస్తే నేనేమో అడుగుతాను, క్వశ్చన్ ఏ విధంగా రైట్ చేస్తానంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3/5 అని అనుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 3/5 అని అంటే ఏం చేస్తారు, మీరు కొద్దిగా థింక్ చేస్తారు, ఆలోచిస్తారు. కానీ ఇదంతా ఏం చెప్పకుండా బయట డైలీ అయితే ఏం చేస్తుంటారు, 3/5 అని చెప్పి చేస్తారు కదా. కానీ క్లాస్ రూమ్లో అయితే ఏమనిపిస్తుంది మీకు, ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్, అబోవ్ ది లైన్ ఈజ్ న్యూమరేటర్, బిలో ది లైన్ ఈజ్ డినామినేటర్, బట్ ఐ డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ ఫ్రాక్షన్ అని చెప్పి అనిపిస్తుంది. ఈ విధంగా మనకు డైలీ లైఫ్లో క్లాస్ రూమ్లో అంటే అకాడమిక్ మ్యాథ్స్ యూజ్ చేసే విధానంలో డిఫరెన్స్ మన డైలీ లైఫ్లో ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నామో అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా యూజ్ చేస్తే మనకు మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్సిడెంట్స్లోన అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ 100 రూపీస్, నెక్స్ట్ 50% ఆఫ్ 78 అన్న వాటిలోన వితౌట్ ఫార్ములా, నెక్స్ట్ అట్లనే 8 రూపీస్ మాదిరిగా 9 kgs అన్నప్పుడు ఏం చేసినారు, 8 × 9 72 రూపీస్ అని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ 9 kgs 9.25 మాదిరిగా అంటే 9 రూపీస్ 25 పైస్ మాదిరిగా 12 kgs అని చెప్పి అన్నప్పుడు ఎలా చేశామో, నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్ విధం ఎలా తీసుకున్నానో ఈ విధంగా అంటే ఈ వేలో మనం అంటే డైలీ లైఫ్లో ఎలా చేస్తున్నామో అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం చేసినామనుకోండి మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సార్ ఈ 3 ఎగ్జామ్స్ ఏం బాగానే చెప్పారు మీరు, మరి ఒక ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం తీసుకొని చేస్తే చూద్దాం మరి ఎలా చేస్తారని చెప్పి అంటే చేస్తారు, అది కూడా చేస్తాను నేను. ఏ విధంగా అంటే ఒక ప్రాబ్లం తీసుకుందాం మనము, ఏ విధంగా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లం తీసుకుందాము. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లము డైలీ లైఫ్లో సొసైటీలో ఎలా చేస్తారు, మనమైతే క్లాస్ రూమ్లో ఎలా చేస్తామనేది డిస్కస్ చేద్దాం. ఏ విధంగా అంటే క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees ఫర్ 3 years at 3% rate per annum. 3% rate per annum. సంవత్సరానికి
3% వడ్డీ రేటు చొప్పున 5,000 రూపాయలకు 3 సంవత్సరములకు అగు సాధారణ వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ ఎంత? ఇది ప్రాబ్లం మనకు. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేస్తారు అందరూ? మనమైతే ఎలా చేస్తాము? బై యూజింగ్ ఫార్ములా, దట్ ఈజ్ ఎస్ఐ ఈక్వల్స్ టు ఏది? ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఏ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం మనమైతే? ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తాము? ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 ఫార్ములాని యూజ్ చేసి చేస్తాం మనం. ఖచ్చితంగా ఏం చేస్తాము? ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 ఫార్ములాని యూజ్ చేసి చేస్తాము. ఓకే. కానీ బయట డైలీ లైఫ్లో మనకు ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, పర్సన్స్. ఏమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అంకుల్ నువ్వు ఇంట్రెస్ట్ని ఎలా కౌంట్ చేస్తావు? పీటీఆర్ బై 100 వేసి యూజ్ చేస్తావు అని చెప్పని అడిగితే ఆయన ఏం చెప్తాడు? నాకు అసలు పీటీఆర్ బై 100 తెలీదు, మా లెక్కలు వేరు ఉంటాయి, దాని ప్రకారం నేను లెక్క వేసుకుంటూ పోతాను. అంటే 100కి 3 రూపాయలు 100కి 5 రూపాయల మాదిరిగా ఉంటుంది, దాని ప్రకారం నేను లెక్కేసి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తానని చెప్పంటాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం కూడా కౌంట్ చేసి ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ విధంగా నెల కింద తీసుకుంటే 100 రూపాయలకి ఎంత అవుతుందని చెప్పని పలానా అమౌంట్కి అని చెప్పి మనం కూడా కౌంట్ చేసి ఉంటాం. కానీ అదే ప్రాబ్లమ్నే క్లాస్ రూమ్లో అడిగితే ఏం చేస్తాం? వెంటనే పీటీఆర్ బై 100 వేస్తేనే ఆన్సర్ వస్తుందని చెప్పని ఆలోచిస్తామంట. కానీ మరి డైలీ లైఫ్లో ఎలా చేస్తారు అని అంటే సింపుల్ అనమాట. ఇప్పుడు మనకు 3% అన్నాడు, ఇది 3%. మరి 3% అంటే అర్థమేమి మనకు? 3/100 అంటే అర్థమేమి? 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. ఓకే. మరి ఎంత ఉంది మనకి ఇక్కడ? 5,000 రూపాయలకు కావాలి మనకు. మరి ఏదైనా చేస్తాము? 100 రూపాయలకి 3 రూపాయలు అయినప్పుడు 1000 రూపాయలకి ఎంత అవుతుంది? 30 రూపాయలు అవుతుంది. 1000కి 30 రూపాయలు అయితే 5,000కి ఎంత అవుతుంది? 30 ఇంటూ 5. 5 ఉన్నాయి కదా 1000 కాబట్టి 30 ఇంటూ 5 ఎంత? 150 రూపాయలు. అంటే సంవత్సరానికి 5,000 రూపాయలకి ఎంత అవుతుంది అమౌంట్? ఇంట్రెస్ట్ 150 రూపాయలు అవుతుంది. మరి అట్లా ఎన్ని సంవత్సరాలు కావాలి మనకు? 3 ఇయర్స్ కావాలి. 3 ఇయర్స్ అన్నప్పుడు ఏం చేస్తాము? 150 ఇంటూ 3 ఎంత? 15 3 జా 450 అయిపోయిందండి. ఎంత? 450 రూపీస్ అని చెప్పని చక్కని చెప్పేయచ్చు అనమాట. సింపుల్. 3% మీన్ 3/100. 3/100 మీన్స్ 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పని అర్థం. మరి 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్ అన్నప్పుడు 1000 రూపాయలకి ఎంత అవుతుంది అని చెప్పి అన్నప్పుడు ఈ 1000లో ఎన్ని వందలు ఉంటాయి? 10 వందలు ఉంటాయి. 10 వందలు అన్నప్పుడు ఏం చేస్తుంది? 3 ఇంటూ 10 అని చెప్పి వేస్తాను. ఎంత? 30 రూపాయలు అవుతుంది. అంటే 1000కి 30 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే 5,000కి ఎంత అవుతుంది అంటే ఏం చేస్తాం? అప్పుడు 5,000లో ఎన్ని ఉన్నాయి? 1000 అంటే 3 ఉన్నాయి. సారీ 5,000లో 1000 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము? ఈ 30ని ఇంటూ 5 చేస్తాం. ఎంత వస్తుంది? 150 రూపీస్ వస్తుంది అనమాట. ఓకే. ఎంత? 150 రూపీస్ అనమాట. సింపుల్ చెప్పాలంటే 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్. 3/100 అంటే అర్థమేమి? 100 రూపాయలకి 3 రూపీస్ ఇంట్రెస్ట్ అని చెప్పి అర్థం. అట్లా 1000 రూపాయలకి ఎంత అవుతుంది అని చెప్పినప్పుడు ఏం చేస్తాము? 3 ఇంటూ 10 చేస్తాం. ఎందుకంటే ఈ 1000 రూపాయల్లో ఎన్ని వందలు ఉంటాయి? 10 ఉంటాయి కాబట్టి 3 ఇంటూ 10 వేస్తాం. ఎంత? 30 రూపీస్ అవుతుంది. ఓకే. అంటే 1000కి 30 రూపీస్ అయితే 5,000కి ఎంత అని చెప్పని అర్థం. 1,000కి 30 రూపీస్ అయితే 5,000కి ఎంత అని చెప్పినప్పుడు ఏం చేస్తాము? ఈ 5,000లోన థౌజండ్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? 30 ఇంటూ 5 ఎంత? 150 రూపీస్ అనమాట. ఇది సంవత్సరానికి. మనకి ఏం కావాలి? 3 ఇయర్స్ కావాలి కాబట్టి ఏం చేస్తాము? 150 ఇంటూ 3 ఎంత? 150 ఇంటూ 3 అనమాట. ఎంత? 450 రూపీస్ అనమాట. ఇది వితౌట్ ఫార్ములా మెథడ్ అనమాట. మరి మనమైతే ఎలా చేస్తాం అంటే మనకి ఫార్ములా బేస్ చేసుకొని మనం ఎలా చేస్తామని చెప్పి అంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి? ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 లేకపోతే ఈ ప్రాబ్లమే రాదు మనకి. ఆ ఫార్ములా రాలేదనుకోండి అసలు ఆన్సర్ ఎట్టి పరిస్థితుల్లోన వచ్చేటువంటి క్వశ్చనే ఉండదన్నమాట. మరి ఎలా చేస్తామో చూడండి. మనమైతే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీ మీన్స్ ప్రిన్సిపాల్ 5,000, టీ మీన్స్ టైం ఎంత? 3 ఇయర్స్, ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ 3% బై 100. 2 zeros కి 2 zeros క్యాన్సల్. 3 3 జా 9, 9 5 జా 45, 1 0 ఎంత? 450. సేమ్ వచ్చింది కదా.
అంతకుముందు చేసిన దానికి దీనికి ఆన్సర్ సేమ్ వచ్చింది. నేను ఇలా కూడా కాకున్నట్లా మీకు ప్రతి టాపిక్లో కూడా ఒకే మెథడ్ యూజ్ చేస్తాను. నాట్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్, వీ టేక్ ఎనీ టాపిక్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆర్ మ్యాథ్స్ అన్నమాట. ఏ టాపిక్ అయినా తీసుకోండి ఒకే మెథడ్ యూజ్ చేస్తాను. ఎలా అంటే కంపారిజన్ మెథడ్ అని చెప్పని ఒక మెథడ్ ఉంది. అంటే నేను ఓన్గా తయారు చేసుకునేది ఒక కంపారిజన్ మెథడ్ అని చెప్పని ఉందన్నమాట. అదేదంటే సింపుల్గా ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ రాసుకునేది ఇది 100 రూపాయలకి 3 రూపాయలు ఇంట్రెస్ట్, 100 రూపీస్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమి 5000 రూపీస్కి ఎంత అంటే ఏం చేస్తాడు 5000/100 అంటే ఇలా వేసుకోవాలి. కింద దివై పై మీరు మచ్ బై స్మాల్ బై మచ్ అని చెప్పని ఆలోచించదండి. డైరెక్ట్గా ఇలానే వేసుకోండి. ప్రతి టాపిక్లో ఇలా కంపేర్ చేసుకోండి, ఇలానే వేసుకోండి వితౌట్ ఫార్ములే. ఎక్సెప్ట్ టైమ్ అండ్ వర్క్ టాపిక్ వదిలేసి అనమాట. ఇది టైమ్ అండ్ వర్క్ మాత్రమే వదిలేసి రిమైనింగ్ ఆల్ చాప్టర్స్లో ఈ మెథడే యూజ్ చేయొచ్చు అనమాట. ఇదాన్ని కంపేర్ చేసుకోవాలి, కింద దివై పై వేసుకోవాలంటే అయిపోయిందండి. ఏమొస్తుంది ఇంటూ 3 2 zeros 2 zeros కానీ ఎంత 150. ఇది 1 yearకి. ఇప్పుడు మనకు 3 years కావాలి కాబట్టి ఎంత వస్తుంది 15 3 45 0 అయిపోయిందంట ఆన్సర్. మీరు ఈ విధంగా చేశారనుకోండి చాలా ఈజియెస్ట్గా మ్యాథ్స్ వస్తుంది మనకు. మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, టేబుల్స్ నేర్చుకోవాలి. ఏమి టేబుల్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా కొన్ని అడిషనల్ కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే స్క్వేర్స్ నేర్చుకోవాలి. ఇవి టేబుల్స్ ఫస్ట్, ఆ తర్వాత టేబుల్స్ ఫస్ట్, ఆ తర్వాత ఏం నేర్చుకోవాలంటే స్క్వేర్స్ అనమాట. టేబుల్స్ తర్వాత స్క్వేర్స్. ఓకే, స్క్వేర్స్ వచ్చేసి 1 నుంచి 30 వరకు నేర్చుకోండి. నెక్స్ట్ క్యూబ్స్ నేర్చుకోండి. క్యూబ్స్ వచ్చేసి 1 నుంచి 10 వరకు నేర్చుకుంటూ కూడా చాలు. 1 నుంచి 10 వరకు నేర్చుకుంటూ కూడా చాలు. ఇక్కడ నేను స్క్వేర్కి సంబంధించి క్యూబ్స్ సంబంధించి కూడా షార్ట్ కట్ ఒకటి చెప్పుకుందాము. ఏ విధంగా అంటే సపోజ్ ఇన్ కేస్ మనకు 24 స్క్వేర్ అనుకో, ఎలా చేస్తానంటే 24 ఇలా కింద వేసుకుంటా. తర్వాత ఈ 2 అనమాట, ఈ 2ని మల్టిప్లికేషన్ చేస్తా. 4 4 చేత 16. నెక్స్ట్ ఈ 2 చేస్తా 2 2 4 అని చెప్పి ఇక్కడ కింద వేసుకుంటా. నెక్స్ట్ ఇలా క్రాస్ చేస్తా, ఇదైనా కానీ 2 4 చేత 8. దీన్ని ఏం చేస్తానంటే ఇంటి 2 చేస్తా. ఎంత వస్తుంది 16 వస్తుంది. ఆ 16 ఇక్కడ 180 వదిలి ఇక్కడ వేస్తాను అనమాట. 6 7 5 ఎంత 576 అయిపోయింది వితౌట్ మల్టిప్లికేషన్ అనమాట. సింపుల్గా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనం 25 స్క్వేర్ అనుకోండి, మనకు తెలుసు 25 స్క్వేర్ ఎంత 625 అని చెప్పని తెలుసు. మరి దాన్ని ఎలా చేస్తాం చూడండి, 25 అని చెప్పని వేసుకుంటాం. వేసుకొని 5 5 25 2 2 4 తర్వాత క్రాస్ అనమాట. 2 5 10. దీన్ని ఏం చేయాలి డబల్ చేసుకోవాలి. ఎంత 20 వస్తుంది. ఆ 20 ఏం చేయాలి ఇక్కడ వేసి గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. అయిపోయింది 5 2 6 625. నెక్స్ట్ క్యూబ్స్ కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అట్లనే మనకు మ్యాథ్స్ ప్రిపేర్ అయితే ఫస్ట్ ఏం రావాలి, మనకు టేబుల్స్ రావాలి, తర్వాత స్క్వేర్స్ రావాలి, ఆ తర్వాత ఏం రావాలి క్యూబ్స్ రావాలి. ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే టేబుల్స్ లేనిదే కానీ, లేకుంటే స్క్వేర్స్ లేనిదే కానీ, క్యూబ్స్ లేనిదే కానీ ఏ చాప్టర్లో కానీ ప్రతి చాప్టర్లో కూడా దాదాపుగా ఇవే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి టాపిక్స్ వైజ్ మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ టాపిక్ వైజ్గా అర్థమెటిక్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏదైనా తీసుకుంటాం, మన క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ కానీ తీసుకున్నామంటే ఫస్ట్ మనకి ఏదొస్తుంది రేషియో అండ్ ప్రపోర్షన్ వస్తుంది. ఇది రేషియో అండ్ ప్రపోర్షను. ఆ తర్వాత పర్సెంటేజు, ఇది పర్సెంటేజు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసు, ఇది ప్రాఫిట్ అండ్ లాసు. ఆ తర్వాత పార్ట్నర్షిప్ కావచ్చు, ఇది పార్ట్నర్షిప్ కావచ్చు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. ఆ తర్వాత డిస్కౌంట్స్ ప్రాబ్లం కావచ్చు, ఇది డిస్కౌంట్స్ ప్రాబ్లం కావచ్చు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కావచ్చు. ఆ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు. నెక్స్ట్ ఈ టైమ్ అండ్ వర్క్లోనే మనకు ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అని చెప్పని వస్తాయన్నమాట, అవి కావచ్చు. లేదంటే నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కావచ్చు. ఆ తర్వాత మెన్యురేషన్ కావచ్చు. నెక్స్ట్ మిక్చర్ అండ్ అలిగేషన్స్ కావచ్చు, మిక్చర్ అండ్ అలిగేషన్స్ కావచ్చు. అట్లనే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా కావచ్చు, ఇది
బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అన్నమాట. ఇక్కడ నేను మీకు ఎన్ని అంటే 14 రిప్రజెంట్ చేశాను. టోటల్గా మనకు 15 అనుకున్నాం. ఈ 15 చాప్టర్స్ని ఎలా నేర్చుకోవచ్చు ఈజియెస్ట్ వేలో అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మెథడు మీకు ఏది కంపారిజన్ మెథడ్ అని చెప్పినా కదా, అది దేని బేస్ చేసుకొని చెప్పినానంటే నేను మీకు డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ అనమాట. డైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ, ఇంకోటి ఇండైరెక్ట్ ప్రొపోర్షనాలిటీ. మనకి ఇక్కడ ఓన్లీ తీసుకున్నామంటే ఒక టైం అండ్ వర్క్లో మాత్రమే మనం కంపారిజన్ చేసుకుంటే, అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 5 మెంబర్స్ కలిసి ఒక వర్క్ని 15 డేస్లో చేస్తున్నారు అనుకుందాం. 5 మెంబర్స్ కలిసి ఒక వర్క్ని ఏం చేస్తున్నారు 15 డేస్లో చేస్తున్నారు. నెక్స్ట్ 3 మెంబర్స్ ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, ఇక్కడ వర్కర్సు, తర్వాత ఇక్కడ డేస్ అనుకోండి. 5 మెంబర్స్ 15 డేస్లో చేస్తున్నారు. మరి 3 వర్కర్స్ ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పండి, ఇలా కిందది వైపు 5 వేసుకోవాలి అనమాట. ఇలా 5 బై కింద వేయాలి. ఇది ఒక్కటే అనమాట. ఇది ఒక్క చాప్టర్లో మాత్రమే 5 బై కింద వేసుకోవాలి. మిగతా అన్ని చాప్టర్లో ఏం చేయాలి, కిందది బై 5 వేసుకున్నారు అనుకోండి. కంపారిజన్ చేసుకొని ఆన్సర్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఏదైనా తీసుకోండి. అంటే బేసిక్ ఏమి ఇక్కడ మనకు ఈ అర్థమెటిక్ టాపిక్స్ అని చెప్పంటే ఎస్పెషల్లీ ఈ రేషియో అండ్ ప్రపోర్షను, పర్సెంటేజు, ఈ 2 హార్ట్ ఆఫ్ ది మ్యాథ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ 2 బాగా నేర్చుకున్నామంటే మిగతా టాపిక్స్ని చాలా ఈజియెస్ట్గా చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇది మనకు టోటల్గా మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళ కోసము, అట్లే మ్యాథ్స్ అంటే ఇరిటేషన్ ఉన్న వాళ్ళ కోసం, నెక్స్ట్ అట్లా మ్యాథ్స్ అంటే ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పని ఈ వీడియో క్లాసు. మీరు ఏమాత్రం కూడా సంకోచించకుండా ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏమంటే టేబుల్స్ నేర్చుకోవడము, ఆ తర్వాత స్క్వేర్స్ నేర్చుకోవడము, ఆ తర్వాత క్యూబ్స్ నేర్చుకోవడం. ఈ 3 నేర్చుకున్నారంటే ఈజియెస్ట్గా మ్యాథ్స్ని చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ లేనటువంటి ప్రాబ్లం ఏదీ ఉండదు. మరి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మీకు రావాలంటే ఖచ్చితంగా ఏం రావాలి, టేబుల్స్ రావాలి. ఇంకా నేను సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ చెప్పేటువంటి వీడియోస్లో మీకు వీటిపైన షార్ట్కట్స్ చాలా ఉంటాయి. నేను చాలా ఎస్పెషల్ చెప్పాలంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని ఒక్క ఫామ్లా కూడా యూజ్ చేయకుండా ఈజీ చేసేయచ్చు అనమాట. అన్ని దాదాపు అన్నీ కూడా అదొకటే కాదు, నాట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, రిమైనింగ్ ఆల్ చాప్టర్స్ కూడా నేను ఏం చేస్తానంటే ఈజియెస్ట్ మెథడ్గా చేసేస్తాను. కాబట్టి మీకు మ్యాథ్స్ కావాలనుకుంటే, మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలనుకుంటే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ గెయిన్ కావాలనుకుంటే, మరి మీరు జాబ్ కొట్టాలనుకుంటే, మీరు సక్సెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా టేబుల్స్ నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్స్ నేర్చుకోండి, క్యూబ్స్ నేర్చుకోండి. ఈ 2 మేము నేర్పిస్తామంటే రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్ చాప్టర్స్ మేము నేర్పిస్తామనుకోండి, మిగతా చాప్టర్స్ని మీరే నెమ్మదిగా ఆటోమేటిక్గా ఈజీగా అర్థమయ్యేట్లుగా నేర్చుకుంటారు. సో ఈ వీడియో మీకు అందరికి కూడా అర్థమవుతుందని చెప్పని అనుకుంటూ, దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ Sri Krishnaveni, and also share this video to your friends, well-wishers and also relatives. Thank you.